అనితా ముదిరాజ్ గారిని మాట్లాడాల్సిందే కోరుతాం. నా పేరు అనితా ముదిరాజ్. ఇక్కడికి విచేసి వచ్చినటువంటి నిరుద్యోగ యువతి యువకులకు మరియు అదే విధంగా బీఆర్ఎస్ ప్రధాన నాయకుడు మన కేటీఆర్ అన్నకి ఇంకా ముఖ్యమైన నాయకులందరికీ నమస్కారం. ఈ రోజు కాంగ్రెస్ చేస్తున్నటువంటి పాలన అతి ఎట్లా ఉందంటే మనం దోసుకోనికే కాంగ్రెస్ పుట్టిందా అనిపిస్తుంది. అందుకే ఈ రోజు నిరుద్యోగ యువతి యువకుల నుండి శోక సంతాప హృదయంతో కాంగ్రెస్ కు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఈ రోజు చూసుకున్నట్లయితే ఆయన మేనిఫెస్టోలో చెప్పిండు ఒక సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని. ఆ యొక్క 2 లక్షల ఉద్యోగాలకు ఆశపడి ఆయన తొడగోసుకుంటే మేము మెడగోసుకుంటాం అనే విధంగా చెప్పులు అరిగే విధంగా ఆయన కోసం తిరిగినాం. కానీ ఈ రోజు ఏం చేస్తుండో నిరుద్యోగులతోనే ఆట ఆడుకుంటుండు. నిరుద్యోగులతోనే ఆట ఆడుకుంటే ఆయన పార్టీని ఈ రోజు నుండే బొంద పెడతామని మేము బీఆర్ఎస్ మీటింగ్ నుండి హెచ్చరిస్తున్నాం. ఈ తెలంగాణ అంటే ఎవరిది అనుకున్నావు? రేవంత్ రెడ్డి, నువ్వు ఒక పాలమూరు బిడ్డ, వెనుకబడ్డ జిల్లా నుండి వచ్చినావు. మా నిరుద్యోగ సమస్యలను అర్థం చేసుకొని ఈ రోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తామని మేము అనుకుంటే ఈ రోజు మాతోనే చెలగడ్డ మాడతావా? ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని కూడా మేము హెచ్చరిస్తున్నాం. అదే విధంగా చూసుకున్నట్లయితే ఆయన 2040 దాకా సీఎం అయితే అంటాడు. ఏ విధంగా అయితే సీఎం నువ్వు ప్రజా వ్యతిరేకంగా పాలన చేసావా? మేము ఉద్యోగాలు అడిగితే మేము ఈ యొక్క రాష్ట్ర టెర్రరిస్టు లాగా నీకు కనబడుతున్నామా? ఎండ్రిని ఓసి చంపుతుంటావా? ఎండ్రిని ఓసి చంపడికే నిన్ను కుర్చీలో కూర్చోబెట్టినావా? నీ బాధ్యత కాదా? మేము అడిగిన ఉద్యోగాలు వేయని కానీ కూడా మేము అడుగుతున్నాం. తక్షణమే 20,000 నోటిఫికేషన్ తోని నువ్వు ఈ రోజు ఉద్యోగాలు రిలీజ్ చేస్తానని అనుకుంటే ఈ రోజు బొంద పెట్టడానికి మా అడుగులు ముందల పడ్డాయని కూడా హెచ్చరిస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ నుండి మరో ఉద్యమం బయలుదేరుతుందని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క మీటింగ్ పెట్టినటువంటి ప్రతిపక్ష నాయకుడు మన కేటీఆర్ అన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజు మా బాధ ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. మేము ఈ రోజు ఈ రాష్ట్ర పౌరులమైన మేము అడుక్కోవాలన్న ఉద్యోగాల కోసం మా యొక్క పైసాతోనే ఈ రోజు నువ్వు నీ యొక్క కుర్చీని అనుభవిస్తున్నావు. మేము లేకుండా నువ్వు వేడికెళ్ళి ఉంటావు అని కూడా మేము హెచ్చరిస్తున్నావు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి నిన్ను దించడానికి ఈ రోజు సిద్ధమైనమని కూడా హెచ్చరిస్తున్నావు. ఇంకా అనుకుంటున్నావు ఇంకా 2040 దాకా అధికారంలో ఉంటావని అనుకుంటావు. నువ్వు చూసుకున్నట్లయితే పక్క రాష్ట్రంలో కూడా సిద్ధరామయ్యని పక్క జరిపి వేరే నాయకుని కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ 2 ఏళ్ళు కూడా నీ పాలన కాపాడుకోవని కూడా మేము హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ చెల్లె. ఒక్కొక్కరు మైక్ ఇస్తే గంటకు తక్కువ మాట్లాడుకుంటే ఎవరు లేరు. ఇప్పుడు చెల్లె ప్రత్యూషన్ మాట్లాడుతుందో కోరుతాం. జై తెలంగాణ, జై తెలంగాణ. మీకు అందరికి ఆకలి అవుతుంది అనుకుంటున్నా. మీరు గట్టిగా పిడికి బిగి